బ్రో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే సెలబ్రిటీస్ అందరూ బాగా జరుపుకున్నారు. అలాగే రామ్ చరణ్ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీతో అలాగే స్టాఫ్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో దీనిపైన మీ వర్షన్ ఏంటి? సో ఖచ్చితంగా ఎవరైనా కూడా సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటారు, బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఒక వేరే ప్లేస్లో చేసుకుంటారు అనమాట, క్రిస్మస్ని కానీ న్యూ ఇయర్ని కానీ. అయితే రామ్ చరణ్ గారు, ఉపాసన గారు మటుకి వాళ్ళు ఏంటనేది వాళ్ళు ఎక్కువ ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటారు. ఎక్కువ లాంగ్ జర్నీస్కి ఎప్పుడో కానీ ఫ్యామిలీతో వెళ్తూ ఉంటారు. కానీ ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే వాళ్ళ ఇంట్లోనే స్వయంగా చేసుకుంటారు. వాళ్ళ స్టాఫ్ని అందరినీ కలిసి ఆ రోజు వాళ్ళతో కొంచెం మంచి ఫుడ్ టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి అంతా కూడా చేస్తూ ఉంటారు అనమాట. సో మరి ఆ క్రమంలోనే క్రిస్మస్ కూడా వాళ్ళ స్టాఫ్ అందరితో ఆ క్రిస్మస్ టోపీలు అంతలాగా కాస్ట్యూమ్స్ అన్నీ వేసుకుని కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ షర్ట్స్ మీద మనం చూస్తే కనుక వాళ్ళ పెంచుకునే పెట్ రైమ్ బొమ్మని వాళ్ళు షర్ట్ మీద డిజైన్ చేయించుకున్నారు ఇద్దరు కూడా. సో వాళ్ళ పాప కూడా ఆ గెటప్తో ఆ షర్ట్తోనే వేసుకుని సో ఆ ఫొటోస్ అయితే బయటకు వచ్చినాయి, అవి ట్రెండ్ అవుతున్నాయి అనమాట. పాప ఫోటోని అయితే ఫేస్ అయితే రివీల్ చేయలేదు, ఆమెను ఎక్కడా చూపించట్లేదు. ఎందుకంటే డ్యూ టు సోషల్ మీడియా ప్రెషర్ వల్ల. ఎందుకంటే ఆ ఫొటోస్ని వేరే విధంగా వాళ్ళు చాలా మంది హేటర్స్ వాడుకుంటారు అనమాట. చాలా మంది. సో కొంచెం పెద్ద అయినాక చూపిద్దాంలే అని వాళ్ళు ఆ ఫోటోలు ఎప్పుడో వదులుతారు ఫ్యూచర్లో. అవి ఇంకా అన్ని బ్యాక్ సైడే వస్తున్నాయి అనమాట. సో ఆ పాప అయితే నడవడం కూడా నేర్చుకుంది. సో తన కాళ్ళ మీద తను ఈరోజు నిలబడగలుగుతుంది అన్నట్టుగా తను నుంచుని నడవగలుగుతుంది. సో ఆల్మోస్ట్ 1 year దాటి నెక్స్ట్ జూన్కి 2 years వస్తాయి. సో 1.5 yearకి నడవగలుగుతుంది. సో మొత్తానికి రామ్ చరణ్ గారు అయితే ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమాలు అండ్ ఫ్యామిలీ పరంగా అన్ని విధాల పీస్ ఆఫ్ మైండ్తో హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఒక స్టాఫ్ని పెట్టుకుని ఇలా చేసే హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అలా అల్లు అర్జున్ గారు కూడా ఆయన స్టాఫ్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సరే మిగతా హీరోలు ఎక్కువ ఆయన స్టాఫ్తో ఎలా ఉంటారు అనేది ఫోటోలు కానీ ఏం బయటకు రావు. సో మెగా ఫ్యామిలీ మాత్రం స్టాఫ్ని గౌరవిస్తారు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు. అండ్ వాళ్ళ డ్రైవర్స్ ఉండొచ్చు, వాళ్ళ చెఫ్స్ ఉండొచ్చు, వాళ్ళ కేర్ టేకర్స్ అందరూ కూడా వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకుని నిజంగా ఇట్లా ఈయన బర్త్డేని కూడా వాళ్ళతో జరుపుకుంటారు రామ్ చరణ్ గారు. సో అది నిజంగా ఒక మంచి బిహేవియర్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా వాళ్ళని చూసి చాలా మంది హీరోలు కూడా నేర్చుకోవాలి.